जनता न्यूज़ के स्वागत ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం న్యూ హ్యాంప్షైర్ లో ట్రంప్ విక్టరీ రిపబ్లికన్ ప్రైమరీ ఫైట్ లో టాప్ షో బుల్లెట్ రైల్ కోసం కొత్త బ్రిడ్జ్ అద్భుతమైన పిక్ షేర్ చేసిన రైల్వే శాఖ మైనింగ్ లో ఏపీ సూపర్ జాతీయ అవార్డును ప్రదానం చేసిన కేంద్ర మంత్రి కేసీఆర్ వెంటే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి తేల్చి చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయోధ్యకు పోటెత్తిన భక్తులు రెండో రోజు బాలరాముడి దర్శనం కోసం బారులు తీరిన ప్రజలు రవిశాస్త్రికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు భావోద్వేగానికి లోనైన మాజీ కోచ్ నేనేమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశానా నెటిజన్ పై ఫైర్ అయిన యాంకర్ రష్మి నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీ మిశ్రమంగా ఆసియా మార్కెట్లు రైట్ డీటెయిల్స్ చూస్తే రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఈసారి కూడా పోటీ పడేందుకు అమెరికా మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో ఇప్పటికే ఓ విక్టరీ కొట్టిన ట్రంప్ ఇవాళ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. న్యూ హ్యాంప్షైర్ ప్రైమరీలో ఆయన విజయకేతన ఎగురవేశారు. దీంతో దాదాపు ఆయనకు అధ్యక్ష అభ్యర్థిగా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యూ హ్యాంప్షైర్లో ట్రంప్కు 55% ఓట్లు పడ్డాయి. ఇక రెండవ స్థానంలో నిక్కీ హేలీ ఉంది. వారం క్రితం అయోవాలో జరిగిన ప్రైమరీలో కూడా ట్రంప్ నెగ్గిన విషయం తెలిసిందే. న్యూ హ్యాంప్షైర్లో 22 మంది డెలిగేట్స్ ఉండగా దాంట్లో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్నట్లు సమాచారం. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఒకవేళ హేలీ ఉన్నా తాను పట్టించుకోబోనని ట్రంప్ అన్నారు. ఆమె ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చన్నారు. అయితే సౌత్ కారోలినాలో జరిగే ప్రైమరీ రేస్లో మాత్రం తనదే విజయం అంటుందని మరోవైపు నిక్కీ హేలీ అన్నారు. 3 times now, 3. We win it every time. We win the primary, we win the generals, we've won it, and it's a very, very special place to me. It's very important. If you remember in 2016, we came here and we needed that win, and we won by 21 points, and it was great. And today, I have to tell you, it was very interesting because I said, wow, what a great victory. But then somebody ran up to the stage all dressed up nicely when it was at 7. But now I just walked up and it's at 14. But she ran up when it was 7. And, you know, we have to do what's good for our party. And she was up, and I said, wow, she's doing like a speech like she won. She didn't win, she lost. And, you know, last week we had a little bit of a problem. And if you remember, Ron was very upset because she ran up and she pretended she won Iowa. And I looked around, I said, didn't she come in third? Yeah, she came in third. And then I looked at the polls. She was talking about most winnability, who's going to win, and I had one put up. I don't know if you see it, but I have one put up. We've won almost every single poll in the last 3 months against crooked Joe Biden. Almost every poll. And she doesn't win those polls. And she doesn't win those. This is not your typical victory speech, but let's not have somebody take a victory when she had a very bad night. ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కోసం కొత్త బ్రిడ్జ్ను నిర్మించారు. గుజరాత్లోని ఔరంగా బ్రిడ్జ్కు చెందిన ఓ స్టన్నింగ్ ఫోటోను రైల్వే శాఖ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వల్సాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిర్మించిన ఆ బ్రిడ్జ్ అద్భుతంగా ఉంది. ఆ బ్రిడ్జ్ను 2023 ఆగస్టులోనే నిర్మించారు. సాంకేతిక అద్భుతం, ప్రకృతి సోయగం. ఔరంగా బ్రిడ్జ్ భవిష్యత్తు
ప్రయాణాలకు చిహ్నంగా నిలుస్తుందని రైల్వే శాఖ తన ట్వీట్లో కామెంట్ చేసింది. ముంబై అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ పనులను 2021 నవంబర్లో స్టార్ట్ చేశారు. అయితే బుల్లెట్ రైల్ ట్రాక్ కోసం 6 నదులపై బ్రిడ్జ్లను నిర్మించారు. పార్ అండ్ ఔరంగా, పూర్ణ, మెందోలా, అంబికా, వేన్గనియా నదులపై బ్రిడ్జ్లను కట్టారు. బుల్లెట్ రైలు రూట్లో మొత్తం 24 బ్రిడ్జ్లను నిర్మిస్తున్నారు. దాంట్లో 20 గుజరాత్లో ఉండగా మహారాష్ట్రలో మిగతా బ్రిడ్జ్లున్నాయి. మేజర్ మినరల్స్ మైనింగ్ లీజ్ల జారీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో జనవరి 23న జరిగిన స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద జోషి చేతుల మీదుగా రాష్ట్ర గనుల శాఖ సంచాలకులు విజయ్ వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు, అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ల సమక్షంలో అవార్డు ఆఫ్ అప్రిసియేషన్ ను డీఎంజీ విజయ్ వెంకటరెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో తీసుకున్న పలు సంస్కరణలు కేంద్ర మంత్రి అభినందించారు. మైనింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత పారదర్శకంగా అవలంబిస్తూ ఉన్న విధానాల వల్ల అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలవడం ప్రశంసనీయమని కొనియాడారు. గత ఆర్థిక సంవత్సరంలో 11 మేజర్ మినరల్స్ బ్లాకులను విజయవంతంగా యాక్షన్ ప్రక్రియను పూర్తి చేసి మైనింగ్ ఆపరేషన్స్ ను ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. ఇదే విధంగా మైనింగ్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. తాము కేసీఆర్ వెంటే ఉంటామని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహపాల్ రెడ్డి, మాణిక్రావు స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతామని వచ్చిన వార్తలను ఖండించారు. ఆ 4 ఎమ్మెల్యేలు బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాము సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని కోరేందుకే కలిసికట్టుగా వెళ్లినట్లుగా చెప్పారు. అలాగే ప్రోటోకాల్, వ్యక్తిగత సెక్యూరిటీ గురించి కూడా సీఎంతో చర్చించినట్టు తెలిపారు. రాజకీయ దురుద్దేశం గానీ, పార్టీ మారే ఆలోచన గానీ లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధిష్టానంపై తమకు నమ్మకం ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలతో తమ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని, ఈ అంశానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. ఇంకా 100 సార్లు కలుస్తాం, నెలకు ఒక్కసారైనా కలుస్తాం, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎక్కడికైనా పోతాం, ఎవరినైనా కలుస్తామని ప్రకటించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ ని కలిశారని, అదేవిధంగా తాము కూడా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిశామని అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రులను, అధికారులను కలుస్తూ ఉంటామని, ఇదో నిరంతర ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని కేసీఆర్ తమ నాయకుడని స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. బాలరాముణ్ణి దర్శించుకునేందుకు ఆలయం వద్ద బార్లు తీరారు. సోమవారం అయోధ్య రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహానికి పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మంగళవారం నుంచి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శనానికి అనుమతించారు. రాముడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా భక్తజన సంద్రోహంగా మారింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులకు సవాలుగా మారింది. సుమారు 8,000 మంది పోలీసులను ఆలయం వద్ద అందుబాటులో ఉంచారు. అయినా భారీగా రాముని దర్శనం కోసం వచ్చిన భక్తులను కట్టడి చేయడంలో పోలీసులు తంటాలు పడ్డారు. శ్రీరాముడి దర్శనం కోసం సోమవారం అర్ధరాత్రి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను ఆలయ కాంప్లెక్స్ లోనికి అనుమతించారు. అయితే దర్శనానికి సమయాన్ని 2 భాగాలుగా విభజించారు. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు
బాలరాముని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో తొలి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ విపరీతంగా ఉండడంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సూచనలు చేశారు. యూపీలోని అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భక్తులు భారీ సంఖ్యలో శ్రీరాముడి దర్శనానికి వస్తూ ఉండడంతో వృద్ధులు, వికలాంగులు ఆలయ దర్శనాన్ని 2 వారాల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లు, బీసీసీఐ పెద్దలు ఈ వేడుకకు హాజరు కాగా హర్ష భోగ్లే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అంతర్జాతీయ క్రికెట్లో మంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు పాలి ఉమ్రిగర్ అవార్డును ప్రదానం చేశారు. 2022-23 గాను పాలి ఉమ్రిగర్ ఉత్తమ క్రికెటర్గా శుభ్మన్ గిల్, 2020-21కి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, 2019-20కి పేసర్ మొహమ్మద్ షమి, 2021-22కి బుమ్రాలు అందుకున్నారు. ఉత్తమ మహిళా ప్లేయర్గా 2021-22కి గాను స్మృతి మంధానా, 2019-20, 2022-23 గాను దీప్తి శర్మలు ఈ అవార్డులను గెలుచుకున్నారు. కాగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. భారత మాజీ క్రికెటర్ కోచ్ రవిశాస్త్రి, సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా అతన్ని ఈ అవార్డును ప్రదానం చేశారు. రవిశాస్త్రితో పాటు ఫారూక్ ఇంజనీర్ కూడా ఈ అవార్డును అందుకున్నారు. Ravi, I've seen you live life king size, but I'm sure this is a wonderful emotional moment for you as well, what you've just got. It certainly is, and ladies and gentlemen, thanks for coming. I thank the BCCI for bestowing this honor on me. You know, it's 4 decades in the game where you've not missed a beat, and you've been involved with Indian cricket right through. It's a very touching moment for me because when I started my cricket at the age of 17, and I finished at 31 as a player, at 30 in fact, as a player, BCCI were my guardians right through. They showed me the path to play sport. You know, at a time where the bucks weren't big in the game, like Farouk mentioned, but there was pride in playing for your country. I saw the BCCI grow up in these 40 years of mine, you know, to become a powerhouse in world cricket. And because of that, you can see generations after generations of players benefiting. So for me, this is a very special evening, especially with the women's team, the men's cricket team there. You've got the coaching staff from England. And there are people here who have been with me right through those 40 years, either as administrators, either as players, either as broadcasters, either as production people around the ground, you know, who are there when we play the game or watch the game or commentate on the game. So టాలీవుడ్ నటి రష్మి గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. అంతకుముందు సినిమాలో నటించిన ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో బిగ్ స్క్రీన్ పై అప్పుడప్పుడు మెరుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటోంది. ఇదిలా ఉంటే రష్మి తాజాగా ఓ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ఒక పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్ రిప్లై ఇస్తూ కాషాయపు రంగు చీర కట్టి అన్ని చెడ్డ పనులు చేస్తున్నావు అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికి మండిపోయినట్టుంది. ఆ ట్వీట్ కు రిప్లై ఇస్తూ గట్టిగా కౌంటర్లు వేసింది. నేనేమైనా బిల్లులు కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టానా, లేదా నా తల్లిదండ్రుల్ని రోడ్డున వదిలేశానా, నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా, ట్యాక్స్లు కట్టలేదా, నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు అకృత్యాలు చేశానా, ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా, మీ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏంటి? ఈ మధ్యకాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వింటున్నా. పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. నా వరకు దేవుడి అందరివాడు,
సనాతన ధర్మంలోని మంచి విషయం అదే అంటూ రష్మి గౌతమ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాలు కొనసాగిస్తున్నాయి. నిన్న మార్కెట్లు ముగిసే సమయానికి పెట్టుబడిదారుల సంపద దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరి కాగా నేడు సైతం మార్కెట్లో బేజారును ప్రదర్శిస్తున్నాయి. ఉదయం 9:16 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 186 పాయింట్ల నష్టంలో కొనసాగుతూ ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 39 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 276 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 2 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. వాస్తవానికి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియగా ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉండడంతో దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. మండల కేంద్రమైన గండేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎలమటి కాశీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాబోయే కాలంలో యువతకు మరింత ఉత్సాహం నింపే విధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విధంగా చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన పాదయాత్రతోనే అది నిదర్శనమని అన్నారు. ముందుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి యువ కెరటం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మనవడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనయుడు, మా యువ నాయకుడు, యువ కిషోరం, ఆంధ్రప్రదేశ్కి దశ దిశ నిర్దేశించే మా ఆశా జ్యోతి నారా లోకేష్ గారి 41వ పుట్టినరోజు సందర్భంగా గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో వారి తాతయ్య గారి విగ్రహం దగ్గర చాలా ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా దిగ్విజయంగా జరుపుకున్నటువంటి రోజు ఈ రోజు. 1983 జనవరి 23న మా లోకేష్ బాబు జన్మించాడు. చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరి గారికి మరి 3200 కిలోమీటర్లు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మరి 4 సంవత్సరాలు అయ్యింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం రైస్ మిల్లుపై సివిల్ సప్లై అధికారులు సిఐఎస్ఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైస్ మిల్లు వారు సివిల్ సప్లై శాఖ వారి నుంచి ధాన్యం తీసుకుని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వకుండా మోసం చేసినందున చీటింగ్ కేసు నమోదైందని తెలిపారు. పక్కదారి పట్టిన ధాన్యం విలువ సుమారు 6,18 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. సివిల్ సప్లై డిటి అబ్దుల్ రెహమాన్ యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ అభంగపట్నంలో యూనుస్ ట్రేడర్స్ పేరు మీద యూనుస్ అనే రైస్ మిల్ రన్ చేస్తున్నారు. ఇతను సివిల్ సప్లై శాఖ వారి దగ్గర నుంచి ధాన్యం తీసుకొని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా మోసం చేసిన దానికి సంబంధించి చీటింగ్ కేసు నమోదైంది. దీనికి సంబంధించి సివిల్ సప్లై అధికారులు, డిఎం గారు మరియు వాళ్ళ సిబ్బంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో మిస్అప్రాపరేషన్ అయినటువంటి స్టాక్ యొక్క విలువ సుమారు 6,18 లక్షలు ఉంటుంది. అదే వడ్లలో చెప్తే 26,000 క్వింటాల చిల్లర ఉంటుంది. దీనికి సంబంధించి 3 సీజన్లలో 2021, 22 ఖరీఫ్ రబీ మరి 22, 23 ఖరీఫ్ సంబంధించిన ధాన్యం ఇది. ఇదంతా తీసుకొని తిరిగి
సివిల్ సప్లై శాఖ వారికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా మోసం చేసిన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్ తూరంగి గ్రామం ఈశ్వర్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం ట్రైనింగ్ డీఎస్పీ ప్రమోద్ ఈశ్వర్నగర్ లో గల కాలనీవాసులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు దొంగతనాలు చోటు చేసుకోకుండా అసోసియేషన్ తరఫున గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని LHMS యాప్ ద్వారా తెలియజేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వారు ఏర్పాటు చేసి ఉంచుతారని ఈ కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. దుర్గారావు గారిది మీ అందరికి తెలుసో లేదో ఇంకోటి కూడా జరిగింది. సేమ్ రోజు జరిగిందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ రోజు వెంటనే మేము రియాక్ట్ అవ్వడం జరిగింది. వెంటనే మేము మా క్లూస్ టీమ్ని పిలిచాము, ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నాము. అక్కడ వేరే దగ్గర జరిగిన దగ్గర కూడా ఫింగర్ ప్రింట్స్ తీసేసి ఈ రెండు ఒకటే చేశాడని మా అనుమానం జరుగుతుంది. సో మా ఇన్వెస్టిగేషన్కి కొన్ని చెప్పాలనే ఈ మీటింగ్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ద ఫస్ట్ థింగ్ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు అప్పల స్వామి గారి ఇంట్లో కానీ లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడ దొంగతనాలు జరిగినాయి అంటే, మీరు వేరే ఊరికి వెళ్ళినప్పుడు కానీ గేటుకి పనులకు కూడా చెప్పండి, మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి అక్కడ క్లీన్ చేసి వెళ్ళమని. అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ పనులు వచ్చి తిరుగుతూ ఉంటే ఆ చూసిన వాడికి దొంగకి వాడికి ఏమనిపిస్తుంది, ఇంట్లో ఉన్నారు ఎవరు లేని ఇల్లు అయితే కాదు అని అయితే అనుకుంటాడు కదా. సో ఒక రకంగా వీళ్ళ ఇంటి దగ్గర జరిగినప్పుడు నేను కొంతమందికి చెప్పాను, అందరున్నారు లేదో తెలియదు, ఇప్పుడు మళ్ళీ చెప్పదలుచుకుంటున్నాను. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ ఉంటుంది. ఇది పోలీస్ ప్రజలకు ఇచ్చే సర్వీస్ యాప్ అన్నమాట. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలోని ఆలే సాయన్న హెచ్పీ పెట్రోల్ బంక్ లో జిల్లా తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ను 5 లీటర్ల పాత్రలో కొలతలు చేసి పరిశీలించారు. అనంతరం వినియోగదారులకు పలు సూచనలు చేశారు. పెట్రోల్ బంకులపై అనుమానాలు ఉంటే వారికి ఫిర్యాదు చేయాలన్నారు. పెట్రోల్ డీజిల్ పోసుకునే సమయంలో గమనించాల్సిన అంశాలను వినియోగదారులకు తెలిపారు. ఈ పంపే కాదు, మీరు ఎక్కడ పోసుకున్న మహారాష్ట్ర కానీ టెస్ట్ మీద ఉంటుంది. మీకు డౌట్ వస్తే చూపిసేయమంటే వాళ్ళు చూపిస్తారు. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 15/8/2022న నిర్వహించారు. పేరకలపాడు గ్రామ సర్పంచ్ మన్నె సాత్విక తన సొంత డబ్బులు 111,550 రూపాయలు ఖర్చు చేశారు. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో పేరుకలపాడు సర్పంచ్ మన్నె సాత్విక మీడియాతో మాట్లాడుతూ కంచికచర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారిని శిల్ప దొంగ బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నారని తెలిపిన సర్పంచ్ సాత్విక తాము ఎన్నోసార్లు ఎంపీడీఓను తమ ఖర్చు పెట్టిన డబ్బుల గురించి అడిగినా ఇంకా డబ్బులు పడలేదని సమాధానం చెప్పారు. తమకు ఎంపీడీఓ అధికారినిపై అనుమానంతో సమాచారం హక్కు చట్టం ద్వారా వివరాలు తెలుసుకుంటే ఎంపీడీఓ అవినీతి గురించి తమకు తెలిసింది. ఎంపీడీఓ శిల్ప విధుల్లో చేరినప్పటి నుండి కంచికచర్ల మండలంలో చాలా చోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి కంచికచర్ల మండల పరిషత్ అధికారినిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సాత్విక తెలిపారు. ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమృత మహోత్సవ అనే కార్యక్రమాన్ని పేర్కలపాడు గ్రామంలో నిర్వహించుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి సక్సెస్ చేయండి అని చెప్పి మండలం నుంచి నాకు ఈఓపీఆర్డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు నా దగ్గరకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి, అమౌంట్ దానికి ఏదైతే ఖర్చు పెడతామో దాన్ని మనం మండలం నుంచి ఇప్పిద్దామని చెప్పి నాకు హామీ ఇచ్చారు వాళ్ళు. దాన్ని అలానే ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది. 1,11,550 రూపాయలు మేము మా సొంత డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 3వ తారీఖున 3/9/2022 సంవత్సరంలో మేము ఆ పర్టికులర్ బిల్స్ అన్ని తీసుకొచ్చి ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేస్తే మేము ఇంత పెట్టామండి ఇదండి అమౌంట్ అని చెప్పిస్తే వారు పంచాయతీ నిధుల నుంచి మీరు క్లెయిమ్ చేసుకోండి, దీనికి నిధులు మాకు పైనుంచి అయితే ఎటువంటి నిధులు రాలేదని వారు చెప్పారు. కానీ అప్పుడు నాకు ప్రోగ్రామ్ ముందు చెప్పింది ఏంటి, మండలం నుంచి ఇస్తాము ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి అని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇలా అన్నారు. దీనిని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఇదే ఆన్సర్ చెప్తాంటే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్లాను. డిఫరెంట్ టైమ్స్లో వెళ్ళి నేను అర్జీలు ఇచ్చుకోవడం జరిగింది. వారు నాకు మండలం నుంచి వీళ్ళకి డబ్బులు కేటాయించండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మండలానికి ఇచ్చారు. అయినా కానీ కలెక్టర్ గారి ఆదేశాలను కూడా వీళ్ళు ధిక్కరించి నాకు ఎటువంటి అమౌంట్ అనేది ఇవ్వలేదు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే నాకు ఎందుకు అనుమానం వచ్చి నేను సమాచార హక్కు చట్టం కింద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూ హ్యాంప్షైర్ లో ట్రంప్ విక్టరీ, రిపబ్లికన్ ప్రైమరీ ఫైట్ లో టాప్ షో.
బుల్లెట్ రైల్ కోసం కొత్త బ్రిడ్జ్, అద్భుతమైన పిక్ షేర్ చేసిన రైల్వే శాఖ. మైనింగ్ లో ఏపీ సూపర్, జాతీయ అవార్డును ప్రదానం చేసిన కేంద్ర మంత్రి. కేసీఆర్ వెంటే ఉంటాం, సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి తేల్చి చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయోధ్యకు పోటెత్తిన భక్తులు, రెండో రోజు బాలరాముడి దర్శనం కోసం బారులు తీరిన ప్రజలు. రవిశాస్త్రికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, భావోద్వేగానికి లోనైన మాజీ కోచ్. నేనేమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశానా, నెటిజన్ పై ఫైర్ అయిన యాంకర్ రష్మి. నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ మిశ్రమంగా ఆసియా మార్కెట్లు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.